హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూస్తున్నామండి. టమాటో రైస్ ప్రెషర్ కుక్కర్ ఎలా చేసుకుందాము 10 మినిట్స్లో దాని తయారీ విధానం చూపిస్తానండి. ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో 1 స్పూన్ గీ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అండి, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి. హోల్ గరం మసాలా, పట్టా లవంగా ఇలాచి సాజీరా బడి ఇలాచి, టమాటో పెద్దది ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. పుదీనా. ఇప్పుడు ఆయిల్ కాగాక హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. ఒకటి బగారా ఆకు, అది కూడా వేసేసి కొంచెం 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఓల్ గరం మసాలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక మరి మెరూన్గా బ్రౌన్గా ఫ్రై కావద్దండి, లైట్గా ఇలా పింకిష్ కలర్గా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాక పుదీనా కొంచెం పుదీనా వేసేసి ఫ్రై చేసుకోవాలండి. పుదీనా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకుని టమాటోస్ కూడా వేసేయాలండి. దీంట్లోనే వేసి కొంచెం టమాటా పెట్టే వరకు మూత పెట్టుకుందాం. ఇలా మామూలుగా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి టమాటా ఎంతవరకు కుక్ అయిందో. టమాటా కొంచెం కుక్ అయిపోయింది. ఇంకా సగం మనం వేసుకున్న మసాలా వేస్తుంటాం కదా, అప్పుడు కుక్ అవుతుంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేయాలి. త్రీ స్పూన్స్ కారం అండి. వేసి సిమ్లో పెట్టుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని అండి 1 అవర్ పాటు నానబెట్టేసుకున్నా. ఇది 1 గ్లాస్ రైస్. వాటర్ని డ్రైన్ చేసేసి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇలా రైస్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసేయాలి. ఇలా నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్లో కూడా చేసుకోవచ్చండి. సో ఇలా అంతా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ కుక్కర్లో మనం రైస్ కుక్ చేస్తున్నాం కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఆ మెజర్మెంట్ ప్రకారం మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ వాటర్ అండి, ఇది నేను మెజర్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు ఏ గ్లాస్లో తీసుకుంటే ఆ గ్లాస్ ప్రకారం 1 గ్లాస్కి వాటర్ కుక్కర్లో కుక్ చేసేటప్పుడు 1.5 వేసుకోవాలండి. వాటర్ పోసేసాక ఒక్కసారి అన్నీ మిక్స్ చేసుకోవాలండి. నేను స్టార్టింగ్ నుంచి ఎక్కడ సాల్ట్ వేయలేదు, సో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1.5 స్పూన్ వేసానండి. మీరు మీ టేస్ట్కి చూసి వేసుకోండి. ఒక్కసారి అన్నీ మిక్స్ చేసి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. సాల్ట్ చెక్ చేసుకోవాలండి, నాకు సరిపోయింది. సో ఇప్పుడు లాస్ట్కి కొంచెం
కొత్తిమీర కూడా దీంట్లోనే వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ అండి. ఇంకొకటి మొత్తం 3 విజిల్స్ అండి. మీడియం ఫ్లేమ్ మీద 2, సిమ్లో పెట్టేసి 1 అయిపోయినాక ఒక 10 మినిట్స్కి ప్రెషర్ పోయాక ఓపెన్ చేసి చూద్దామండి. 3 విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి వేడి వేడిగా టమాటా రైస్. మనకి లంచ్ బాక్స్కి చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. నార్మల్గా మనము ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు కూడా మనం ఇలా వేడిగా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చల్ల వెదర్కి ఇలా వేడి వేడిగా కారం కారంగా టమాటా రైస్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. దీంతో మనం ఇలా ప్లెయిన్గానే తినొచ్చు, లేకపోతే రైతాతోనో తినొచ్చు, ఇలా చిప్స్తోనా లేకపోతే ఇలా నల్లీలతోనా. మా దగ్గర దీన్ని నల్లీలు అంటారండి, మరి మీ దగ్గర ఏమంటారో. సో ఇలా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకెందుకండి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమన్నా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.